మీ దగ్గర ఏమైనా దాస్తే ఏదో తప్పు చేస్తున్నాను అని ఒక గిల్ట్ ఉంటుంది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది. అలాంటిదేం దాచారు? నేను ఆల్రెడీ పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను రామ్. రామ్ రామ్ నాకు తెలుసు మీకు ఇష్టం లేదు అని. మీకు చెప్పకుండా నేను జాయిన్ అయ్యాను. నాకు వేరే ఆప్షన్ లేదు. మీరు నాకు జాయిన్ అవ్వకముందే ఎందుకు చెప్పలేదు? మీరు ఖచ్చితంగా వద్దనేవారు, వచ్చి హెల్ప్ చేసేవారు. వద్దు రామ్, మీ దగ్గర ఇంకెంతని హెల్ప్ తీసుకోవాలి నేను? బట్ సిరి, మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇంటికి వెళ్లేసరికి లేట్ అవదా? కష్టం అవుతుంది. అమ్మా నాన్న తనతో ఉండి తనను చూసుకుంటున్నారు. నేను ఒక్కదాన్ని ఈ పని చేయడం లేదు కదా. బయట చాలా మంది అమ్మలు డ్యూటీ పూర్తి చేసుకుని పార్ట్ టైం కి వెళ్తున్నారు. నేను ఒక్కదాన్ని ఇలా చేయడం లేదని కాస్త ప్రశాంతంగా ఉంది నాకు. ఐఎమ్ సారీ రామ్. యాక్చువల్లీ ఇందులో మీ తప్పేమీ లేదు, కానీ ఇది కరెక్ట్ అని కూడా చెప్పలేను. మీ ఫ్రెండ్గా, సిరి బెస్ట్ ఫ్రెండ్గా చెప్తున్నాను. పాపకి మీరు తోడుగా ఉండాలి. షీఈ్ ఎ కిడ్ అండ్ షీ విల్ ఎక్స్పెక్ట్ దాట్. రామ్, నేను ఒప్పుకుంటాను, కానీ అవసరాలు కొన్ని రోజులు మాత్రమే, అంతే. కష్టం అవుతుంది సీత. అన్నీ ఒక్కరే ఎలా మేనేజ్ చేస్తారు? రామ్, కష్టం ఎవరికి లేదు, అలవాటైపోతుందిలేండి. నేనేదో ఎక్స్ట్రా పని చేస్తున్నాను అన్న దానికంటే కూడా నా స్ట్రెస్ వల్ల సిరికి ఇబ్బంది అవ్వకూడదు అన్న ఆలోచన మాత్రమే నాలో ఉంది. ఈ రోజు చూడండి, సిరి స్కూల్లో ర్యాబిడ్ ప్రాజెక్ట్ ఒకటి అడిగారు, పంపించాల్సింది. నేను మర్చిపోయాను. మీ మాటల్లోనే సమాధానం ఉంది సీత. ఎక్స్ట్రా పని చేయడం వల్ల డబ్బులు ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, నిజమే. వాట్ అబౌట్ సిరి? తన లైఫ్ గురించి కూడా మీరు కొంచెం ఆలోచించాలి కదా. నాకెప్పుడు అడ్వైజులు ఇస్తూ ఉంటారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనేం అడ్వైజ్ ఇచ్చాను? ఫాల్ ఇన్ లవ్. యూ నీడ్ ఎ పార్ట్నర్. ఒక్కరే ఉండకండి. యూ నీడ్ ఎ కంపానియన్. గెట్ మ్యారీడ్. రామ్, దానికి దీనికి సంబంధం ఏంటి? యాక్చువల్లీ నేను వచ్చిందే దాని గురించి మాట్లాడడానికి. మీ లైఫ్లో ఒకరు ఉండుంటే మీకు ఈ కష్టాలే ఉండేవి కాదు కదా. రామ్, ప్లీజ్ మీరు కూడా దాని గురించి మాట్లాడకండి. అమ్మా నాన్న ఈ పెళ్లి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. నా ముందు నాకు చిరాగ్గా ఉంది. అమ్మా నాన్న పదే పదే ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారా? ఎందుకు ఆలోచించలేదు? ఐఎమ్ క్లియర్. క్లియర్ అబౌట్ వాట్? ఇంకా ఎన్ని రోజులని లైఫ్లో ఇలాగే సింగిల్గా ఉంటారు? ఆ రోజు నేను ఈ విషయం గురించి మాట్లాడానని చెప్పి ఈ రోజు నా క్లాస్ తీసుకుంటున్నారా? సీత, ఐఎమ్ రియలీ సీరియస్. పెళ్లి చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. స్టాప్ ఇట్ రామ్. మాట్లాడడానికి ఇంకేమీ లేదు. పదండి, వర్క్ చేద్దాం. అలా అయితే మీరు నన్ను ఫ్రెండ్ అని అనుకున్నది అంతా అబద్ధమా? నిజంగా నేను మీ ఫ్రెండ్ అయ్యుంటే మీరు నా మాట వింటారు. రామ్, ఎందుకు ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను? ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏం కాదు సీత, ఇట్స్ ఎ రిక్వెస్ట్. పెళ్లి చేసుకోమని చెప్పడం రిక్వెస్టా? ఆఫ్ కోర్స్, సిరి కోసం, మీ మంచి కోసం. లిజన్ సీత, ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. ఆ లాయర్ రుద్రప్రతాప్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని నాకు తెలుసు. ఈ విషయం గురించి తను మీ దగ్గర మాట్లాడడానికి వచ్చారని కూడా నాకు తెలుసు. కానీ మీరు వద్దని చెప్పారు. వై డోంట్ యూ కన్సిడర్ హిమ్ వన్స్? రామ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? పార్ట్ టైం జాబ్ లో నేను జాయిన్ అయ్యాను అని చెప్పినందుకు పెళ్లి చేసుకోమని గొడవ. దిస్ ఇస్ స్టూపిడ్ రామ్. సారీ, మీరు మాట్లాడే దానికి అర్థమే లేదు. కామ్ గారండి. నాకేమీ కాలేదు, నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను అని ఎన్ని రోజులు నటిస్తారు? లిజన్, లైఫ్ ఇంకా అయిపోలేదు సీత. బట్ యుర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ టు బీ అలోన్. వై? నాకెప్పుడు అన్ని అడ్వైజ్లు ఇస్తారు కదా, మీ విషయానికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టు చేస్తున్నారు ఎందుకు?
నేను స్ట్రాంగ్ గా ఉన్నట్టు నటిస్తున్నానా రామ్? వాట్ యు మీన్? మీ ప్రకారం ఒక అమ్మాయి తన కూతురిని పెంచి పోషించలేదు ఒంటరిగా అని అంటారా? ఒక అబ్బాయి సపోర్ట్ ఖచ్చితంగా కావాలంటారా? రామ్, మీరు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నారు. సీత, ఐ డెంట్ మీన్ దట్. ఈ మొండితనం ఎందుకు? లైఫ్లో అన్నీ మంచి జరుగుతాయి అని తెలిసి కూడా ఎందుకు కష్టపడాలి? నాకు ఈ కష్టాలన్నీ రాసి పెట్టున్నాయి, అందుకే చాలా. మీ మొండితనం వల్ల సిరి ఎందుకు కష్టపడాలి? సీత, ఈ పెళ్లి వల్ల మీకు సేఫ్టీ, ఫ్యామిలీ, ప్రొటెక్షన్, లవ్ అన్నీ దొరుకుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరికి మంచి నాన్న దొరుకుతారు. దయచేసి వద్దు అని మాత్రం అనొద్దు. ఈ పెళ్లికి ఒప్పుకోండి ప్లీజ్. రామ్, నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. ఫ్రెండ్ అనే చనువు కూడా ఇచ్చాను. లిమిట్స్ దాటకండి. నాతో ఇలా మాట్లాడడానికి నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు. మీరు నన్ను ఈరోజు ఎంత తిట్టుకున్నా ఏం పర్వాలేదు. మీకేం మంచి జరుగుతుందో అదే చెప్తున్నాను. ఇందుకేనా తిరుపతికి వెళ్లేదాన్ని మళ్ళీ రప్పించారు? లాయర్ని పెళ్లి చేసుకోమని చెప్పడానిక మీరు ఇదంతా చేశారు? ట్రాన్స్ఫర్ చేతికొచ్చి క్యాన్సిల్ అయింది కదా, నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇదంతా మీ పనే అని. ఆర్ యూ సీరియస్? సీత, ఎక్కడి నుంచి ఎక్కడికి డాట్ కనెక్ట్ చేస్తున్నారు? లేకపోతే మీరెందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు రామ్? ఫ్రెండ్స్ దగ్గర కష్టం చెప్పుకుంటే మనసు కుదుట పడుతుంది అని అంటారు. అవును, లాయర్ నా దగ్గర పెళ్లి విషయం మాట్లాడారన్న విషయం మీకెవరు చెప్పారు? అమ్మనా? తానే చెప్పుంటుంది, నాకు తెలుసు. ఫైన్, సరే ఇప్పుడు తెలిసింది కదా. సో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వండి అని మీరే నిలబడి పెళ్లి చేయిస్తారా? మీకిందులో అంత సంతోషం ఉంటుందా? ఒక ఒంటరి అమ్మాయి జీవితం సవ్యంగా సాగలేదు అని చెప్పి దృఢంగా నమ్మే అబ్బాయిల్లో మీరు కూడా ఒకరు రామ్. శభాష్. ఇన్ని రోజులు మీరు మంచి ఫ్రెండ్ అని అందరికీ చెప్పుకొని తిరిగాను నేను. సరే రామ్, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. మీరే పక్క నుండి ఈ పెళ్లి చేయించండి. కానీ అన్నింటికంటే ముందు నా కూతురు సిరి ఉంది కదా, మీ బెస్ట్ ఫ్రెండ్, తనతో ఈ విషయం చెప్పండి. నేరమే ఎవరిదో తేలదుగా, తేల్చవుగా పంతమే ఎందుకో అడగవుగా, విడవవుగా. నేనే ఊపిరి పంచినా, నేనే కాదని తెంచిన, నేనే కోరి నేనే వీడి నిలకడ మరి.
ఆ రుద్ర ప్రతాప్ని పెళ్లి చేసుకోమని చెప్పారు. అబద్ధాలు చెప్పకరా. నువ్వు అలా చెప్పడానికి సాధ్యమే లేదు. నేను నీతో ఛాలెంజ్ చేస్తాను. నువ్వు ఆ ఛాలెంజ్ లో ఓడిపోయావురా. హే, తమాషాలు చేయకురా. ఏంటి తమాషాలు? ఏంట్రా తమాషాలు? దగ్గరే ఉండి పెళ్లి చేయమని కూడా చెప్పిందిరా సీత. ఈడియట్, ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు ఈ ఛాలెంజ్ లో ఓడిపోయావని బాధపడుతున్నావా? కోపం తెప్పించకరా. నిజంగా అదే మాట్లాడావా? సరే, నేను ఛాలెంజ్లో ఓడిపోయాను. సరే, నువ్వు గెలిచావు కదా. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు నాకంటే, ఇన్ఫాక్ట్ సీత గారి కంటే బాధలో ఉన్నావు. ఎందుకు చెప్పరా ఛాంపియన్? గెలిచావు కదా నువ్వు, విన్నర్. చెప్పురా, ఎందుకు బాధలో ఉన్నావో చెప్పు. చెప్పురా, మాట్లాడరా, చెప్పురా, కమాన్. తాతయ్య, ఆ, నేను పరిగెత్తేటప్పుడు ఆ, శ్రేయస్ వెనుక నుండి వచ్చి బౌ అని నన్ను పట్టుకోవడానికి ట్రై చేశాడు. నేను దొరుకుతానా? నేను పారిపోయాను. ఏయ్, మీ అమ్మ ఫోన్ చేస్తుంది. ఇవ్వు ఇవ్వు. హలో నాన్న. సీతమ్మ, నేను తల్లి, స్కూల్ నుంచి వచ్చేసావా? నడుచుకుంటూ వెళ్తున్నాము. సారీ తల్లి, ఈరోజు స్కూల్కి ర్యాబిట్ని పంపించలేదు. నేను మర్చిపోయానురా. మేడం ఏమైనా తిట్టారా? సీతమ్మ, ఈరోజు ఆ మేడమే రాలేదు. నేను ఫుల్ లక్కీ. అందరూ ఇప్పుడు ఆ ర్యాబిట్ ని రేపు కూడా తీసుకెళ్ళాలి. సీతమ్మ, ఒకరొకరిది ఫోల్డ్ అయ్యి మొత్తం పాడైపోయింది. నేను రేపు ఫ్రెష్గా తీసుకెళ్తాను. హాయ్ సీతమ్మ, నాకు ఒక కొత్త సీజర్ తీసుకొస్తావా? సరే, తెస్తాను. సీతమ్మ, ఈరోజు కూడా రావడానికి లేట్ అవుతుందా? వీలైనంత తొందరగా రావడానికి నేను ట్రై చేస్తాను తల్లి. వెయిట్ చేస్తూ ఉంటాను. తల్లి, నువ్వు నా కోసం వెయిట్ చేయకు. అమ్మమ్మ తాతయ్యతో అన్నం తినేసి పడుకో, సరేనా? సరే, బాయ్. సరే అమ్మా, బాయ్. తాతయ్య, ఇందులో ఒకటి ముట్టుకో. ఎందుకు? సీతమ్మ తొందరగా వస్తుందా లేట్గా వస్తుందా అని చెక్ చేయడానికి. ఆ, వద్దబ్బా. లేట్గా వస్తుందన్నది ముట్టుకుంటే తర్వాత నువ్వే నన్ను తిడతావు. నేను తిట్టను తాత, ముట్టుకో. హే, సీతమ్మ తొందరగా వస్తుంది. హే, సీతమ్మ తొందరగా వస్తుంది. హే. సిరి స్కూల్ నుంచి వచ్చిందా?
యూనిఫామ్ తీసి తర్వాత అన్నం తిని అమ్మ వచ్చేలోపు హోంవర్క్ అంతా ఫినిష్ చెయ్యి సరేనా? అమ్మమ్మ ఉమ్, హోంవర్క్ కొంచెం ఉంది. ఉమ్. నువ్వేం తినిపించకు, నేనే తింటాను. అయ్యో తల్లి, ఇంత హుషారుగా ఉన్నావేంటే? తల్లి ఉమ్, నీకు చెప్పడానికి ఒక మంచి కథ దొరికింది. ఉమ్. నువ్వు హోంవర్క్ రాసేసాయి, తర్వాత నేను చెప్తాను. తాతయ్య ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను కథ చెప్పడం స్టార్ట్ చేస్తే ఉమ్. మీ అమ్మమ్మ వచ్చి కూర్చుంటుంది కథ వినడానికి. వేరే పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చుంటుంది. అందుకే ఉమ్, నేను నీకు ఒక్కదానికే తర్వాత చెప్తాను. ఆ? ఉమ్. ఆ. ఓ, ముందు చదివిన కథని గుర్తుంచుకోండి, తర్వాత కథ చెబుదురు గాని. శాంతక్క ఇంట్లో ఉన్నారా? ఆ. ఏంటి సీమా, ఏంటి విషయం? చక్కెర కావాలా? ఏంటి శాంతక్క మీరు? నేనెప్పుడు ఏదో ఒకటి అడగడానికి వస్తానా? ఈ రోజు నేనే స్వీట్స్ ఇద్దామని వచ్చాను. ఓహో, ఏంటి విశేషం? ఈ రోజుకి మాకు పెళ్ళయి 20 సంవత్సరాలయ్యింది. అసలు అతనితో కలిసి సంసారం చేయడమే పెద్ద విశేషం. స్వీట్స్ తీసుకోండి. ఓ, వెడ్డింగ్ యానివర్సరీయా? చల్లగా ఉండండి తల్లి. థ్యాంక్ యూ అన్నా. దేవుడు మీ ఇద్దరినీ నూరేళ్లు చల్లగా ఉంచుతాడు. కాని మా ఇంట్లో ఎవ్వరూ స్వీట్లు తినరు. అనవసరంగా తీసుకొచ్చావు, నువ్వే తీసుకెళ్ళమ్మా. సిరి తల్లి, నువ్వైనా తీసుకోవే, కొంచెం తిను, ఏం కాదు. వద్దు. శ్రేయాస్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నాది కూడా వాడికి ఇచ్చేయండి. సర్లే, నీ స్వీటు శాంతి అక్క, మీ స్వీటు లత వాళ్ళ ఇంట్లోనే ఇస్తాను. అలాగేనమ్మా. వస్తాను శాంతి అక్క. అలాగే. తల్లి, అన్నీ మీ అమ్మలాగే నువ్వు తినాల్సిన స్వీట్ కూడా ఆ శ్రేయస్కే ఇవ్వని వాడికి డబుల్ స్వీట్ ఇప్పించేశావు. కాస్త నీ పొట్ట కూడా చూసుకోవాలి కదా తల్లి. అది సరే తాతయ్య. తాతయ్య, కానీ నాకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏంటో చెప్పు. వెడ్డింగ్ యానివర్సరీ అంటే పెళ్లి రోజు అని అర్థం. మీ పెళ్ళయిందెప్పుడు? మాదా? తాతయ్య, అది కూడా గుర్తులేదా నీకు? మీ తాతకి నేను గుర్తుండడమే ఎక్కువ తల్లి. ఏమండి, వచ్చే నెల మన వెడ్డింగ్ యానివర్సరీ వస్తుందండి. అవునా? పెళ్ళైన వాళ్ళందరికీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందా? అవునమ్మా. అలాగైతే సీతమ్మ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు? అమ్మమ్మ, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పు. సీతమ్మ నాకు చెప్పనే లేదు. అది నువ్వు మర్చిపోయావా? ఇట్స్ ఓకే. అమ్మమ్మ, నేను ఇంటికి వెళ్తాను. ఇంకొంచెం సేపు ఉండు తల్లి. నేను ఇంటికి వెళ్తానంటే ఇంటికి వెళ్తాను, అంతే. తల్లి, నేను కూడా వస్తానుండు, బీరువా తీసిస్తాను. సార్, కాఫీ ఏమైనా తీసుకుంటారా? గోపి, మీ అమ్మకి బాగాలేదని చెప్పావు కదా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. వెళ్ళు వెళ్ళు. హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలా? మామాట పడుకో, తీసుకో. నాతో పనిచేసే వాళ్ళందరూ నా కుటుంబంలాగే. తీసుకో గోపి, తీసుకో. వెళ్ళు గోపి, జాగ్రత్త. గోపి, గోపి, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయి.